అంటే ఎడిటింగ్ అంటే ఓన్లీ సీన్లు ఉండాలి, ఏమేమి తీసేయాలి, ఏమేమి ఉంచాలి అని కాకుండా ఓ హోల్ ఫిల్మ్ పేస్నే ఎడిట్ డిసైడ్ చేస్తుంది. రైట్ ఫ్రమ్ షార్ట్ టు షార్ట్, ఎవ్రీ షార్ట్ ఇంకో షార్ట్ వేయాలి అంటే షార్ట్ టు షార్ట్ జాయిన్ అవ్వాలంటే ఎడిట్ ప్రాపర్గా ఉండాలి. యాక్చువల్గా ఎడిటింగ్ అంటే ఏమనుకుంటారంటే హోల్ ఫిల్మ్లో ఏమి తీశారు, ఏమి ఉంచారు, ఎడిటర్ వర్క్ అదే అనుకుంటారు. బట్ స్టిల్ ఆ సీన్లో మళ్ళీ ఒక 30-40 షార్ట్స్ ఉంటే ఆ షార్ట్స్ని ఎట్లా ట్రీట్ చేశాడు అనేది కూడా ఎడిటింగ్లోకి వస్తుంది. రైట్ ఫ్రమ్ బ్లాంక్ కెమెరా ఆన్ ఆఫ్ నుంచి షార్ట్ వస్తే ఆ షార్ట్లో ఆ తీసిన కెమెరా ఆన్ అయ్యి ఆఫ్ అయిన మంచి స్పేస్లో ఎంత షార్ట్ ఎంతసేపు వాడారు, ఏంటి ఎంతసేపు వాడాలి అనేది కూడా డిసైడ్ చేసేది ఎడిటరే. అంటే ఇంటర్ఫీరియన్స్ అని నేను అనుకోనండి. యాక్చువల్గా వాళ్ళు ఒక స్టోరీ రాస్తారు, డైరెక్టర్ దాన్ని షూట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కెమెరామ్యాన్ కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఫిల్మ్లో. రైట్, నేను ప్రస్థానం గురించి చెప్తే రైటర్ డైరెక్టర్ దేవయ్య కాబట్టి, సో ఐ నో ద స్టోరీ, ఐ వాజ్ గివెన్ ద స్క్రిప్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద ఎడిటింగ్. సో కెమెరామ్యాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది సినిమాలో, బికాజ్ ఈజ్ అ డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. దాని కరెక్ట్ మీనింగ్ ఇచ్చారు ఈ సినిమాలో శ్యామ్. అంటే సినిమా చూస్తే అర్థమైపోతుంది కెమెరా వర్క్ ఎట్లా సినిమాని లీడ్ చేసింది అనేది. మనకు యాక్చువల్గా సినిమాటోగ్రఫీ అంటారు, కానీ ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే అనాలి. డైరెక్టర్ విజన్ని ఎట్లా ఫోటోగ్రఫీలో ఎలా డైరెక్ట్ చేసాడు ఫోటోగ్రాఫర్ అనేది క్లియర్గా తెలుసు. అంటే ఇంటర్ఫీరెన్స్ అని అనుకోనండి, ఒక టీం కింద అనుకున్నప్పుడు అంటే ఒక మెయిన్ టెక్నీషియన్స్లో రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, ఎడిటర్, ఫోటోగ్రాఫర్ ఆర్ ద సౌండ్ డిజైనర్. మన సౌండ్ డిజైనర్ లేరు తెలుగులో. దేర్ ఇస్ నో బేసికల్లీ ఎఫెక్ట్స్ ఒకళ్ళు చేస్తారు, ఆడియోగ్రఫీ అంటారు, డిటిఎస్ మిక్సింగ్ అంటారు. బట్ హోల్ అన్నీ కలిపి ఒక సౌండ్ డిజైనర్ అనే ఆస్పెక్టే లేదు మన తెలుగు సినిమాలో. దట్ ఈస్ అ సాడ్ థింగ్ అది యాక్చువల్గా. మేబీ ఒకవేళ డిటిఎస్ మిక్సర్ సౌండ్ డిజైనర్ అనుకున్నా సరే అతను అనుకున్నట్టు ఎఫెక్ట్స్ ఉండవు, అతను అనుకున్నట్టు రికార్డింగ్ ఉండదు. సో ఆ ఆస్పెక్ట్ లేదు. కానీ యాక్చువల్గా ఈ ద మెయిన్ 4 కంటెంట్స్, ఈ నలుగురు ఎవరు ఇంటర్ఫీర్ అయినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫిలిం. డైరెక్టర్ ఎడిటింగ్ నేను కట్ చేస్తుంటే డైరెక్టర్ చెప్పకూడదు, నాకు కెమెరామెన్ షార్ట్ తీస్తుంటే డైరెక్టర్ మాట్లాడకూడదు. అదంతా ఇంటర్ఫీర్ అనుకుంటే అది చాలా రాంగ్ అవుతుంది. నేనేమనుకుంటా అంటే టీం వర్క్ అనుకుంటా. మేబీ నేను ఎడిట్ చేస్తుంటే కెమెరామెన్ ఉన్నప్పుడు ఆ క్లోజ్ కంటే నీకు లాంగ్ షాట్ బాగుంటుందని చెప్పొచ్చు కెమెరామెన్. ఎందుకంటే కెమెరామెన్ ఈజ్ ఎ కెమెరామెన్ ఆఫ్ ద ఫిలిం. ఎక్స్పీరియన్స్ అంటే నేనేమంటానంటే వర్క్ చేస్తుండగా వస్తుంది. ఎవరితో అయినా సరే, ఒక మామూలు కొత్త వ్యక్తితో చేసినా సరే అది ఒక ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అదే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎడిటర్స్తో చేస్తే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దానికి ప్లస్ పాయింట్స్ ఉంటాయి, దేనికి మైనస్ పాయింట్ అంటూ ఉండదు. సో ఎడిటర్ శంకర్ గారితో చేసినప్పుడు ఏంటంటే నేను నేర్చుకుంది ఏంటంటే ద వే హీ డీల్స్ ద హోల్ టీమ్ ఆఫ్ ద ఫిల్మ్, ఇంక్లూడింగ్ ద మేనేజర్స్ నుంచి హౌ హీ డీల్స్ విత్ ద హోల్ వర్క్ అనేది చాలా నేర్చుకున్నాను అది. ఇంక్లూడింగ్ ఆయన కట్స్, ఆయన ఎలా కట్ చేస్తారు, ఆయన టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ అంతా ముందే నేర్చుకున్నాను. కాబట్టి అది దానికంటే ముందు ద హోల్ మేనేజ్మెంట్ హీ డస్ అండ్ హౌ హీ టాక్స్ విత్ ద డైరెక్టర్ అబౌట్ ద ఫిల్మ్, ఇవన్నీ చాలా చాలా ప్లస్ అయింది నాకు. ఇన్ఫ్లుయెన్స్ చెప్పాలంటే ఉందండి. శ్రీకర్ ప్రసాద్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది నా మీద. ఆయన ఎప్పుడు కలవలేదు కానీ బట్ స్టిల్ ఆయన కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎడిటర్ నాకు. ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. ఐ మీన్ ఆయన ఎడిట్ చేసిన డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు. దేవకట్టతో చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అండి అది. నేను కూడా చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా ఈ ఫిల్మ్ నుంచి. బికాజ్ హీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. మనం ఈయన్ని కృష్ణవంశీతో పోల్చలేము, లేకపోతే రాంగోల్ వర్మ గారితో ఎవరితో పోల్చలేము యాక్చువల్గా. హీ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టైల్, ఈజ్ ఓన్ స్టైల్ ఉంది. ఈయన కూడా ఫిల్మ్ రిలీజ్ అయితే ఇంకా తెలుస్తుంది నాతో. బేసిక్ ట్రీట్మెంటే వాళ్ళది డిఫరెంట్గా ఉంటుందండి. బేసిక్ ద వే దే టెల్ ద స్టోరీ న్యాచురల్ వేలో వెళ్తారు. లైక్ నేనేమనుకుంటానంటే వీళ్ళందరూ చేసిన సినిమాలు సెపరేట్ సెక్షన్, మిగతా వాళ్ళందరూ చేసేవన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకుంటున్నాను.
మిగతా వాళ్ళు డైరెక్ట్ చేసేవన్నీ ఐ ఫీల్ అన్నీ ఒకే కైండ్ ఆఫ్ ద వే దే టేక్ ద షార్ట్స్ ఒకే కైండ్ ఆఫ్ షార్ట్స్ అనుకుంటాను నేనైతే. ఎనీవే ఇది అందరికీ ఇష్టమే, అది అందరూ దాన్ని సెపరేట్ చేసి పెడతారు. అది ఫిల్మ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అండి బేసికల్గా. కథని ఓన్ చేసుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా సరే ఈ షార్ట్స్ రన్ అవుతూ ఉంటాయి మైండ్లో. ఇంటి నుంచి ఇక్కడికి వస్తున్నా సరే ఇంకేమేమి సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ షార్ట్స్ రన్ అవుతూ ఉంటాయి మైండ్లో. సో యాక్చువల్గా ఇక్కడ 13 hours కూర్చున్నా సరే మిగతా ఇంటికి వెళ్ళిన 6 hours పడుకునే ముందు వరకు కూడా నాకైతే నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మేబీ ఒకే ఫిల్మ్ మైండ్లో ఉండొచ్చు, బట్ అది మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది ఫిల్మ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బట్టి. అది ఒక జాబ్ కింద తీసుకుంటే మాత్రం చాలా కష్టం ఎడిటింగ్. జాబ్ కింద తీసుకోకూడదు యాక్చువల్గా. అది ఎంజాయ్ మూవీని బాగా ప్యాషన్గా తీసుకుంటే మాత్రం ఎడిటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ దాన్ డూయింగ్ కెమెరా దాన్ డూయింగ్ షూటింగ్.